నమస్కారం. పూర్తి టైం గవర్నమెంట్ 2019లో వచ్చే ముందే నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 8 నెలలకు నేను బయట రావడం జరిగింది. దానికి కూడా కోటరీ కారణం అని అన్ని గతంలో చెప్పేసాను ఆల్రెడీ. సో నేను అనేది ఏంటంటే అక్కడ బహుశా మేము గవర్నమెంట్ సైడ్ ఉన్నాం కాబట్టి మాకు ఇన్ని అరాచకాల గురించి తెలీదు. తర్వాత రెండో కోణం ఏదైతే రాసేవో ఆ విషపత్రికలు అని దాదాపు అవి చదివే అవకాశం కూడా తక్కువ ఉండేది. ఏదన్నా చదివిన హెడ్లైన్స్ చదివి వాటి కౌంటర్ విమర్శలు రాసుకునేవాడు ఒక స్పోక్స్ పర్సన్. కానీ అసలు ఈ రోజున జరుగుతున్నది అంటే బయట వచ్చిన తర్వాత ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినవన్నీ ఏదైతే ఎంక్వైరీలకు గురైనయో ఈ గురైన క్రమంలో జరుగుతున్న అరాచకాలన్నీ బయటపడుతున్నప్పుడు నిజంగా వింటే కూడా ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది ఎవరికైనా, సామాన్యుడికైతే. అంటే రాజకీయాల్లో ఉన్నాం, కాస్త మాకు అలవాటైన ధైర్యం ఏదైతే ఉంటుందో మామూలుగా సహజంగా ఏమైనా కానీ అని అన్నీ మాట్లాడుతుంటాం. కానీ వింటే మాత్రం నిజంగా గగురుపాటుకు గురవుతుంది ఎవరికైనా, సామాన్యమైన ఓటర్కి కానీ లేకపోతే సామాన్య ప్రజానికం ఎవరికైనా కానీ. ఇంత జరిగిందా అని విన్నప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తే సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా అనిల్ యాదవ్ గారు చెప్పారు, ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని. సో బుల్లెట్ దిగిందా లేదా అనే మాట అసెంబ్లీ వేదికగా ఒక శాసనసభ్యుడి నుంచి రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ సినిమా డైలాగ్గా వాడుండొచ్చు కానీ యాక్చువల్గా కూడా బుల్లెట్ దిగింది అనే దానికి కారణం మా నెల్లూరుకి సంబంధించిన మైన్స్ అన్ని కొల్లగొట్టిన విధానం. నేను చెప్పింది కరెక్టేనా? మైన్స్ విషయం 100% నేను అక్కడ అవినీతి గురించి ఖచ్చితంగా ఎప్పుడు సమయం సందర్భం వచ్చినా చెప్తా. ఎందుకంటే శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, సిలికా కావచ్చు, క్వార్జ్ కావచ్చు. క్వార్జ్ గురించి కొన్ని రోజులు ఓడిపోయిన తర్వాత దాదాపు 6 నుంచి 8 నెలలు అనిల్ యాదవ్ గారు కనపడలేదు. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జగన్ గారు అక్కడికి నెల్లూరుకి వచ్చినప్పుడు ఆ పర్యటనలో వెనక నించున్నారు, కాస్త ముభావంగా ఉన్నారు, నెల్లూరుకి దూరం కానీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సహజంగా కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. కానీ మాట్లాడే మాటలు కూడా ఎవరికి నచ్చేవి కాదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న అందరినీ కూడా టార్గెట్ చేశారు, కులం పేరుతో టార్గెట్ చేశారు నెల్లూరు వీధుల్లో. కాబట్టే నెల్లూరులో లేకుండా బయట పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి ఖచ్చితంగా ఇతను నెల్లూరులో అయితే ఇంక గెలవకూడదని తీర్మానం చేసుకున్నారు, అన్ని పార్టీల నాయకులు, పెద్ద నాయకులందరూ. దాంట్లో కక్షగట్టి నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మైనింగ్ అక్రమాలు, ఇంకా మైనింగ్ అక్కడ పూర్తిగా వెళ్ళునుకోలేదు, అదే క్వార్జ్ గురించి. గతంలో అనిల్ యాదవ్ గారి మీద దీని మీదే చాలా ఆరోపణలు వచ్చాయి. దాన్ని లోతు ఎంత అనేది విచారణ సంస్థలు తెలుస్తాయి. కాకాణి గారిది సిలికా, ఈ క్వార్జ్ కొంత, కానీ కృష్ణపట్నం పోర్ట్ విషయము, తర్వాత శాండ్ విషయం అన్నీ వచ్చాయి. సో ప్రధానంగా అనిల్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు క్వార్జ్ దాని మీద ఎక్కువ వచ్చినాయి. మిగతా విషయాల్లో అన్ని షరామామూలే అనుకుందాం. ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి 8 నెలలు 10 నెలలు అయిపోయిన తర్వాత దాదాపు ఇప్పుడు సంవత్సరం పూర్తిగా వస్తున్న కార్యక్రమాల్లో ఆయనతో ఉండే పర్సనల్ గ్రడ్జులు ఉన్నాయి నాకున్నాయని నెల్లూరు స్లాంగ్లో చెప్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో పెద్ద మనిషిగా చలామణే వ్యక్తి. ఆయన్ని ఉద్దేశించి ఆయనతో నేను పర్సనల్గా తేల్చుకుంటా అంటే తేల్చుకోవడానికి ఇదేమన్నా విలను హీరో ఆటనా లేకపోతే ఫ్యాక్షనిజమా లేకపోతే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజకీయాల్లో అంత శత్రుత్వం అవసరమా అంటాను నేను. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. రాజకీయాలు మొదట్లో రాయలసీమలో ఒకప్పుడు ఆ సంస్కృతి ఉండేది, రాయలసీమలో కూడా ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. కానీ నెల్లూరుకి దాన్ని ఇంపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఆ మైన్స్కి సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉందో కొన్ని నిర్ణయాలు చేయాల్సిన గవర్నమెంట్ పెండింగ్లో, అంటే ఓపెన్ చేసి రాయి పోగు వేసింది కూడా అమ్మకుండా ఆక్షన్కి పెట్టకుండా ఏదైతే ఉందో అవి అమ్మేయండి. అవి అమ్మేస్తే ఒక 500-600 కోట్లు వస్తాయి. 500-600 కోట్లు వస్తే ఒక 1000 మంది పిల్లకాయలకి బతుకు తెరువు దొరుకుతుంది. అంటే 1000 మంది పిల్లకాయలకి బతుకు తెరువు దొరికే దాని మీద ఇంత శ్రద్ధ ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే మిగతా అన్ని అంశాలు పక్కన పెట్టేసి ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం గురించి జరిగిందా లేదా అనేది మాట్లాడకుండా గతంలో జరిగిన అనేక అంశాల మీద ఎంక్వైరీ జరుగుతుంది. మనం మామూలుగా ఎంక్వైరీలోకి భాగమయ్యే అవకాశం ఉందనుకున్నారో లేదో తెలియదు. కానీ మరీ ముఖ్యంగా ఈ రోజు కూడా పిన్ పాయింట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోతే ఆయనకు నష్టమేం లేదు. కానీ నేను అనేది ఏంటంటే నెల్లూరులో కూడా జనంకి నచ్చదు.